చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నటువంటి పోరాడుతున్నటువంటి సిపిఎం నాయకుల మీద కార్యకర్తల మీద ఆ ఊర్లోకి వెళ్ళినట్టయితే ఆ ఊరంతా యుద్ధ వాతావరణం కనబడుతూ ఉంది. దాదాపు 200 మంది పైబడి పోలీసుల్ని ఏర్పాటు చేసి ఊర్లోకి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళని అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం, నిర్బంధించడం చేస్తున్నారు. నిన్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కార్పొరేటర్ అయినటువంటి గంగారావు గారు, అక్కడ భీమిలి మా పార్టీ జిల్లా లీడర్ అయినటువంటి ఆర్ఎస్ఎన్ మూర్తి గారు దాన్ని పర్యటనకి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేసి మీరు ఊళ్ళో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇది పోలీసుల రాజ్యంలో మనం ఉన్నావా లేదంటే ప్రజాస్వామ్యంలో ఉన్నావా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. కాబట్టి అరెస్టులతోటి నిర్బంధాలతోటి మేము కార్పొరేట్లకు సేవలు చేస్తూ ఉంటామంటే సహించేది లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రేపు 28వ తారీఖు నాడు విశాఖపట్నం వాయిదా వేసుకోవాల్సిన కార్యక్రమాన్ని రైతులకు పూర్తిగా నష్టపరిహారం చెల్లించిన తర్వాతే భూమి పూజ మొదలెట్టాలి తప్ప రైతుల నోట్లో మట్టి కొట్టి కార్పొరేట్లకి మేము ఊడిగించేస్తామంటే సహించేది లేదు అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నటువంటి తర్లుబాడు గ్రామ ప్రజల మీద వందలాది మంది పోలీసులను బలప్రయోగం ప్రయోగించి తీవ్ర నిర్బంధ కాండలో వాళ్ళని ఉంచారు. ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రైతుల దగ్గర భూముల్ని బలవంతంగా లాగేసుకొని వాళ్ళ ఉపాధిని కూడా నాశనం చేసి వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం కూడా చెల్లించకుండా రేపు 28వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేయడానికి వస్తూ ఉన్నారు. ఇది భారత చట్టాలని ధిక్కరించడం, రైతుల నొట్టిలో మట్టి కొట్టడం తప్ప మరొకటి కాదని నేను చంద్రబాబు నాయుడు గారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. రైతులు కళ్ళనీళ్లు పట్టుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళ ఏడుపుల మధ్య భూమి పూజ చేస్తే ఆ కంపెనీ ఏం ముందుకెళ్తుందని నేను అడుగుతూ ఉన్నాను. ఇది న్యాయమా మీ ప్రభుత్వానికి? ఎవరైనా కానీ ఆ గ్రామం చుట్టూ ఒక పెద్ద కంపెనీ వస్తే ఎంతో సంతోషిస్తారు, చాలా ఆనందపడతారు. మా జీవితాలు బాగుపడతాయని, మాకు ఉద్యోగాలు వస్తాయని, మాకు ఆదాయం పెరుగుతుందని ఈ విధంగా కోరుకుంటారు. కానీ గూగుల్ సెంటర్ వలన తర్లువాడ ప్రజానీకం అనేటువంటి వాళ్ళు తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉన్నారు, బాధపడుతున్నారు. కళ్ళంటి నీళ్లు పెట్టుకొని ఏడ్చుకునేటటువంటి పరిస్థితి ఈరోజు. అటువంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. 520 మంది రైతులు అనేక సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు భూముల్ని. అక్కడ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జన్మభూమి కమిటీల కింద గ్రామీణ అభివృద్ధి సంస్థ పేరు మీద వాళ్ళందరికీ కూడా సాగుదారు హక్కులు అనేటువంటి కల్పించారు. మీరందరూ కూడా గుర్తించారు ఎన్యూమరేషన్ చేసి. మరి వాళ్ళకి ఎందుకు నష్టపరిహారం ఇవ్వటం లేదు ఈ రోజు వరకు నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకు ఇవ్వరు? అలాగే ఎస్సీ రైతులకి ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి ఒప్పందం ప్రకారం వాళ్ళకి ఇంకా పూర్తిగా సెటిల్ చేయలేదు మీరు. ఇంకా వాళ్ళందరికీ భూమి పూజకి వెళ్ళకపోయే ముందే మీరు చట్ట ప్రకారము అక్కడ పర్యావరణ ప్రభావం ఎలా ఉంటుంది, ఆ ఊరి మీద, పంటల మీద, నీటి మీద, గాలి మీద ఎలా ఉంటుంది, అక్కడ నివాసం ఉండేటటువంటి తర్లువాడ ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా పర్యావరణ సామాజిక ప్రభావ నివేదిక బయటకు రావాలి, పబ్లిక్ హీరింగ్ జరపాలి. ఇవన్నీ లేకుండానే భూమి పూజ ఎలా చేస్తారని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను. ఇప్పుడేమో రైతులందరూ చిన్న రైతులు, పేద రైతులు, 20 సెంట్లు 30 సెంట్లు ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ భూముల్లోకి వెళ్తూ ఉంటే పోలీసులు పెట్టి తుపాకులు అడ్డం పెట్టేస్తున్నారు, రానివ్వటం లేదు. రోడ్ల మీద కూర్చొనివ్వటం లేదు, పారదోలేస్తున్నారు. అరుగుల మీద కూర్చుంటే, చెట్ల మీద కూర్చుంటే ఒప్పుకోవటం లేదు. ఇంటింటికి తిరిగి పోలీసులు నిఘా పెట్టేసి సోదాలు జరిపి మీ ఆధార్ కార్డులు తీసుకురండి, మీ బంధువు ఎందుకు వచ్చాడు పంపించండి అని ఒత్తిడి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పోలీసుల చేత. గత 20 రోజుల నుంచి పోలీసులను పెట్టారు, వాళ్ళకి తిండి పెడుతున్నారు. ఎవరి డబ్బు అది? గూగుల్ డబ్బు కాదు.
ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి సొమ్ముని గూగుల్ డేటా సెంటర్ కాపలా పెట్టి తిండి పెడతారా నేను అడుగుతూ ఉన్నాను. వాళ్ళకి రక్షణగా ఉంటారా నేను అడుగుతూ ఉన్నాను. ఏం ద్రోహం చేస్తున్నారు? పాకిస్తాన్ ఇండియా బోర్డర్ లాగా తరులవాడిని మారుస్తాడా చంద్రబాబు నాయుడు గారు? అక్కడ ప్రజానీకం ఏం అడుగుతూ ఉన్నారు? మీరేం చేస్తూ ఉన్నారు? న్యాయం చేయమని అడుగుతూ ఉన్నారు, చట్ట ప్రకారం అడుగుతూ ఉన్నారు. మీరు చట్టాలను ధిక్కరించి పోలీసులను పెట్టి బలప్రయోగం చేసి ఇవన్నీ చేయటం అనేటువంటి తప్పు. ఇప్పుడు అక్కడ ఆ యొక్క డేటా సెంటర్ వలన తీవ్రమైనటువంటి వేడిగాళ్ళు వస్తాయి అంటున్నారు. ఆ గ్రామం పక్కనే ఉంది. వాళ్ళ మనుషుల ఆ యొక్క తీవ్రమైనటువంటి వేడిగాళ్ళు భరించగలరా నేను అడుగుతూ ఉన్నాను. అటువంటి నివేదిక రావాలి కదా, అధ్యయనం చేయాలి కదా. ఆ వేడి అసలు అక్కడ పంటలు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి, జీడి తోటలు ఉన్నాయి, కొబ్బరి తోటలు ఉన్నాయి, అలాగే అరటి తోటలు ఉన్నాయి. కూరగాయలు వేసుకొని పండించుకునేటటువంటి బక్కచిక్కినటువంటి రైతులు వాళ్ళందరూ ఆ వేడి గాలులకి ఆ పంటలన్నీ కూడా మాడి మసైపోతాయా లేకపోతే పండుతాయా అనేటటువంటి సర్వే చేయాల్సిన అవసరం లేదా? రాత్రుల ఇళ్లలో పడుకోగలగడానికి ఆ వేడి గాలను భరించి ఆరోగ్యవంతంగా ఉంటారా లేదా అనేటువంటి ఇవన్నీ, తాగే నీరు కలుషితమవుతుంది, ఇవన్నీ పరిశోధన చేసి నివేదిక పెట్టాలి. ఇవన్నీ పెట్టకుండా ఆ రైతులు ప్రజలు ఏమైపోయినా పర్లేదు, సచ్చినా పర్వాలేదు, మాకు మాత్రం గూలుగూలు మాత్రమే ఉండాలి. అందువల్ల ఈ పర్యావరణ నివేదిక కూడా రాకుండా వాళ్ళకి సరైనటువంటి నష్టపరిహారం ప్రకటించకుండా చంద్రబాబు నాయుడు గారు చేయటం అనేటువంటిది ఇది ద్రోహం. వాళ్ళని ప్రజల్ని నాశనం చేసేసి గూగుల్కి సర్వం మేలు చేసేటటువంటి చర్యలు చేపట్టడం సరైనటువంటిది కాదు. అందువల్ల 28వ తారీఖున మీరు భూమి పూజన అనేటువంటి వాయిదా వేసుకోండి. చట్ట ప్రకారం మీరు నడుచుకోండి. రైతులకి అక్కడ గ్రామ ప్రజానీకానికి అందరికి కూడా సరైనటువంటి నష్టపరిహారం చెల్లించండి. పర్యావరణ నివేదికలు, సామాజిక ప్రభావ నివేదికలు వచ్చిన తర్వాతే మీరు భూమి పూజ చేయండి. అప్పుడు దాకా చేయటానికి వీలు లేదు. అటువంటి పరిస్థితుల్లో మీరు ముందుకు వెళితే తగిన చట్టపరమైనటువంటి చర్యలు కూడా మేము తీసుకోవాల్సి వస్తుంది. ప్రజలు తిరుగుబాటు చేస్తారు. మీరు ధిక్కరించి వెళితే 28వ తారీఖున తర్లువాడు గ్రామ ప్రజలు భగ్గుమంటారని నేను చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక తెలియజేస్తాం. మీరు 1000 మంది కాదు 2000 మంది పోలీసులు పెట్టండి. ప్రజలు రగిలిపోతూ ఉన్నారు అక్కడ, వాళ్ళు చూస్తూ ఊరుకోరనేటువంటి నేను హెచ్చరిక తెలియజేస్తున్నాను.